అందరికీ నమస్తే. దేశంలో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు చాలా నిర్వీర్యం అయిపోయినాయి, అశ్రద్ధ చేయబడినాయి. రాను రాను ప్రభుత్వ స్కూళ్ళు మూసివేసేటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. దీనికంతటి కారణం ప్రభుత్వాల యొక్క వైఫల్యం, ఈ సమాజం యొక్క అశ్రద్ధ. కాబట్టి దీని తక్షణమే ఇలాంటి ఆలోచన విధానాన్ని ప్రభుత్వాలు కానీ సమాజం కానీ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ స్కూల్లో కేవలం బడుగు బలహీన వర్గాలు, దినసరి కూలీలు, శ్రామికులు మాత్రమే ప్రభుత్వ స్కూల్కి వెళుతున్నారు. మరి మిగతా ధనిక వర్గం, ఉద్యోగ వర్గం, వ్యాపార వర్గం, రాజకీయ వర్గం వీళ్ళు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళటం లేదు. అందుకే నేను అనేది, మిత్రులారా, మీరందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతమవుతాయి, మంచిగా తీర్చిదిద్దబడతాయి. ప్రభుత్వ స్కూల్లో వాస్తవానికి ట్రైనింగ్ టీచర్లు ఉంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్, సరిగా సమాజం అంటే అవగాహన లేని వాళ్ళు, సమాజం అంటే నిర్వచనం తెలియని వాళ్ళు కూడా సమయం అయితే బోధించవచ్చు. కానీ ఇకనైనా మేలుకోండి. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రతి ఒక్క మొదటి తరగతి నుండే నైతిక విలువలు, విశ్వనీయమైనటువంటి ఆదర్శ సూత్రాలు ప్రభుత్వ స్కూళ్ళల్లో నేర్పించాలి. అలా నేర్పిస్తే దేశంలో అందరూ ఉత్తమ పౌరులై అన్యాయానికి, అధర్మానికి పాల్పడకుండా మంచి క్రమశిక్షణతో జీవించగలుగుతారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళను పెంచి పోషిస్తే ప్రభుత్వ స్కూళ్ళు మరుగున పడిపోతాయి. పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు చదువుకు దూరం అయిపోతారు. ఇలా దూరం అయిపోతే సమాజం మళ్ళీ మూఢనమ్మకాలతోని మరియు అనాగరికంగా, అసమర్థతతో జీవించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇక నుండైనా ప్రభుత్వము, సమాజం చిత్తశుద్ధితోని పాఠశాలలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. అవి ఏంటంటే, ప్రైవేటు స్కూళ్ళకు లైసెన్స్ ఇవ్వకూడదు. ప్రభుత్వ స్కూల్లోనే అందరి విద్యార్థులు నమోదు కావాలి. గ్రామస్థాయి, మారుమూల పల్లె నుండి ఢిల్లీ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని యొక్క పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి. ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఐఏఎస్ కొడుకైనా, ప్రధానమంత్రి బిడ్డైనా, ఎమ్మెల్యే, మంత్రులు ఎవరైనా సరే ప్రైవేటు స్కూళ్ళు ఉండకూడదు, అడ్మిషన్స్ ఇవ్వకూడదు. ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి. అన్ని స్థాయి, అన్ని రకాల ఆటలు, యుద్ధ విద్యలు, శస్త్రము, సంగీతము, ఇలాంటి వృత్తి విద్యలన్నీ ప్రభుత్వ స్కూళ్ళల్లో నేర్పుతూ వస్తూ ఉండాలి. కాలక్రమేణా అతడు ఉద్యోగి కాకపోయినా తన కాళ్ళ మీద తాను నిలబడి జీవించగలుగుతాడు. ఇలాంటి అవకాశాలను సమాజం ఇవ్వాలి. ప్రభుత్వాలు కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రతి పాఠశాలలోనూ మరియు న్యాయం, అన్యాయానికి గల తేడా, ధర్మానికి, అధర్మానికి గల తేడా తెలిసి వచ్చేటువంటి సాంఘిక శాస్త్ర బోధనలు, చరిత్ర, ఇలాంటి అన్నిటికీ వాళ్ళకి తెలియజేయాలి.
కానీ అలా నాకు విషయం ఏందంటే అభివృద్ధి కంటే నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ స్కూలుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో బడ్జెట్‌ని కేటాయించాలే. అలా కేటాయిస్తే ప్రభుత్వ స్కూళ్ళు సమర్థవంతంగా నడవగలుగుతుంటాయి. ప్రభుత్వ స్కూళ్ళను అన్ని రంగాలలో దాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ స్కూల్‌లో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్.